విజయమ్మ తన ఇంట్లో నడుచుకుంటూ వస్తూ అలివేని అని చెప్పేసైతే వాళ్ళ పని మనిషిని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో సోఫాలో కూర్చొని ఉన్న సింధూరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటిది ఇలా వచ్చింది అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న సింధూర దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి సింధూర ఎలా వచ్చావు అని చెప్పేసి అయితే విజయమ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే సోఫాలో నుండి ఒక్కసారిగా లెగిచి నా అత్తమ్మ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూరాను అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం నా అత్తమ్మని ఎవరైనా ఏం చేసినా సరే వాళ్ళని ఊరికనే వదిలిపెట్టను, ఏం చేస్తానో అదే చేస్తాను, ఖబర్దార్ అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం మీ అత్తమ్మకి ఒకల్తా వెళ్ళిపోవడం కాదు, నువ్వు నీ గురించి ఆలోచించుకో, నీ జీవితం కోసం నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం నా అత్తమ్మే నా ప్రపంచం, నా అత్తమ్మే నాకు లోకం, నా అత్తమ్మని ఎవరు ఏం చేసినా సరే వాళ్ళని ఊరికే వదిలిపెట్టను, ఏం చేస్తానో ముందు ముందు వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడ ఉన్న సింధూరాన్ని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అవును, నా అత్తమ్మ జోలికి ఎవరైనా వస్తే ఊరికనే వదిలిపెట్టను, వాళ్ళని చింపేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర విజయమ్మకు వార్నింగ్ ఇచ్చేసి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మీరు వేసిన శిక్షకు నేను ఉండాలి కదా, కట్టుబడి ఉండాలి కదా, అందుకే ఇలా వెళ్ళిపోతున్నాను అత్తమ్మ అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తమ్మని చూసుకుంటూ తన మనసులో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే పిలుస్తారో ఏమో అని చెప్పేసి అయితే వెనక్కి చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అలా సింధూర వెళ్ళిపోవటం చూసి తను కూడా చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.